అన్బిహేవియరల్ ట్రాన్సాక్షన్ అంటే చేసినట్టయితే దానికి కూడా ఎఫ్ఐయు అనేటిది సస్పిషియస్ ట్రాన్సాక్షన్ కింద డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకపోతే థర్డ్ పాయింట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎఫ్ఐయు ఇన్ క్రిప్టో సైడ్? అదేమిటంటే ఇప్పుడు క్రిమినల్స్ అంటే చాలామంది అంటే అదే సైబర్ హ్యాకర్స్ అంటే సైబర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో థెఫ్టర్స్ ఉంటారో వాళ్ళైతే దీంట్లో వచ్చేసి అంటే క్రిప్టో కరెన్సీలో వచ్చేసి వాళ్ళ ఫేక్ అమౌంట్ని ఇల్లీగల్ అమౌంట్ని బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిన అమౌంట్ని వీళ్ళు లీగల్ మార్చడానికి వాళ్ళ క్రిప్టో కరెన్సీ అంటే ఒక బేస్ ప్లాట్ఫామ్ లాగా మారిపోవడం జరుగుతుంది. కానీ దీన్ని తప్పుదోవగా పట్టించి ఈ బిజినెస్ వచ్చేసి అంటే ఒక క్రిప్టో బిజినెస్ అనేది వాళ్ళు ఇది ఒక ఫేక్ బిజినెస్, ఇది హ్యాకర్స్ ఎక్కువ ఉండరు అంటే క్రిప్టో ఇల్లీగల్ ఫండ్స్ అనేది దీంట్లో తీసుకొచ్చి లీగల్గా మార్చడానికి చాలా ట్రై చేస్తున్నారు. దానికోసము ఎఫ్ఐయు అనేటిది ఏ ఎక్స్చేంజెస్ అయితే ఎఫ్ఐలో రిజిస్టర్ అయి ఉంటాయో దాంట్లో మనం చేస్తే ఈ క్రిమినల్స్ నుంచి మనం తప్పించుకోవడానికి మనం ప్రొటెక్ట్ అవ్వడానికి మనకి ఎఫ్ఐ అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎఫ్ఐయు క్రిప్టో సైడ్ ఏం చేస్తుందంటే మెయిన్ థింగ్ ఏమిటంటే కేవైసీ అండ్ వెరిఫికేషన్ ఏదైతే మీరు చూస్తూ ఉంటారో అంటే క్రిప్టో ఎక్స్చేంజెస్లో ఏదైతే మీరు చూస్తూ ఉంటారో దాంట్లో ప్రతి ఒక్క కేవైసీ కానీ వెరిఫికేషన్ కానీ అది అండర్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కింద వస్తుంది. ఈ ప్రతి ఒక్క అథెంటికేషన్ అనేది ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది చేస్తుంది. అర్థమవుతుందా? ఇంకొక మెయిన్ థింగ్ ఏమిటంటే ఈ ఐటీఆర్ ఫైలింగ్ అనేటిది కూడా మనము ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కింద వస్తుంది కాబట్టి ఇది కూడా ఒక యూస్ఫుల్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీలో చాలామంది ఇన్వెస్టర్స్ అంటూ వస్తూ ఉంటారు. అంటే ఒక హ్యూజ్ అమౌంట్ పెట్టుకున్న కొంతమంది వస్తుంటారు, స్మాల్ అమౌంట్ పెట్టుకున్న కొంతమంది వస్తుంటారు. వీళ్ళందరూ ఒక 80% అంటే వీళ్ళు ప్రొటెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే ఎఫ్ఐయు ద్వారానే. ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఉందని దానివల్లే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఆ ఇన్వెస్టర్ అనేది వాడు ఆ షేర్స్ అన్ని తీసుకుంటున్నాడంటే అతను జెన్యూన్ పర్సనా లేకపోతే ఒక ఫేక్ ఐడెంటిటీతో ఇక్కడ వస్తున్నాడా, అతని యొక్క ఫండ్స్ అంటే లీగల్ ఫండ్సా లేకపోతే ఇల్లీగల్ ఫండ్సా అనేటిది కూడా ఎఫ్ఐయు అనేటిది దీంట్లో వెరిఫికేషన్ చేస్తుందన్నమాట. ఇంకొకటి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అంటే ఏం చేస్తుందంటే క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తుంది. అంటే ఈ ట్రాన్సాక్షన్ అనేది ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్తున్నాయంటే అది క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్గా వాళ్ళు చూసుకుంటారనమాట. ఈ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ని వీళ్ళు ఎలా డిటెక్ట్ చేస్తారనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం అని చెప్పుకుందాం కూడా. ఇకపోతే ఫోర్త్ పాయింట్, మనము ఎఫ్ఐలో అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లో రిజిస్టర్ కానీ ఎక్స్చేంజెస్లో మనం పోయి ట్రేడింగ్ అంటే చేస్తే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుందంటే ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఏమిటంటే ఎవరైతే ఎఫ్ఐలో అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లో రిజిస్టర్ కానీ ఎక్స్చేంజెస్లో ఎవరైతే ట్రేడ్ చేస్తారో ఆ ట్రేడ్లు చేసినప్పుడు వాళ్ళకి ఇప్పుడైతే ఉంటుంది బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు వాళ్ళ ఫండ్స్ అయితే ఉంటాయి కానీ వాళ్ళ ఫండ్స్ అయితే రేపు ఆ ఎఫ్ఐలు రిజిస్టర్ కానీ ఏదైతే ఎక్స్చేంజెస్ అయితే ఇండియాలో రన్ అవుతూ ఉంటాయో రేపు మాత్రము యాన్యువల్ రిపోర్ట్లో వాళ్ళు చెక్ చేసినప్పుడు ఎఫ్ఐలు రిజిస్టర్ కానీ ఎక్స్చేంజెస్ని వాటిని యొక్క వెబ్సైట్స్ని బ్లాక్ చేయడము లేకపోతే ఆ యొక్క సాఫ్ట్వేర్స్ని వీళ్ళు వచ్చేసి బ్లాక్ చేసి బ్యాన్ చేయడం జరిగినప్పుడు వీళ్ళ ఫండ్స్ అనేది ఆటోమేటిక్గా వీళ్ళు లాస్ అవ్వటం అంటే జరుగుతుంది. చాలామంది ఇలాగే తెలియక దాంట్లో ఫండ్స్ని పోయి వాళ్ళు డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లో రిజిస్టర్ కానీ కొన్ని ఎక్స్చేంజెస్లో మనం పోయి ట్రేడ్ చేయడం వల్ల రేపు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా వస్తే కూడా అది మన ఓన్ రిస్క్గా మనము దాన్ని సాల్వ్ చేసుకోవాల్సిందే, కానీ ఐటీఆర్ నుంచి కానివ్వండి లేకపోతే ఎఫ్ఐ నుంచి కానివ్వండి ఎటువంటి సపోర్ట్ అంటే రేపు ఉండదు. ఏది మనమైతే ఎఫ్ఐలు ఏదైతే రిజిస్టర్ కాని కంపెనీస్లో మనం పోయి ఎక్స్చేంజెస్లో పోయి మనము ఇన్వెస్ట్ పెట్టి దాంట్లో మనము ట్రేడ్ చేస్తామో అప్పుడు దాంట్లో వచ్చేసి రేపు ఏమైనా ప్రాబ్లం వస్తే మనకి ఎటువంటి సపోర్ట్ అండి ఐటీఆర్ నుంచి కానివ్వండి ఎఫ్ఐ నుంచి కానీ ఉండదు. అది కాకుండా ఇల్లీగల్ కింద కూడా మనము తీసుకోవాల్సిందిగా ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇంకొకటి ఏమిటంటే ఎఫ్ఐలు రిజిస్టర్ కానీ మనం ఎక్స్చేంజ్లో పోయి చేస్తే స్కామర్స్ కానీ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకోటి ఇది వాలెట్స్ అంటే మనం ఏదైతే యూజ్ చేస్తామో ఆ వాలెట్స్ని థెఫ్ట్ అవ్వటం కానివ్వండి లేకపోతే మనం ఫండ్స్ అంటే మనం లాస్ అవ్వటం కానివ్వండి, మన డేటా అంటే లీక్ అవ్వడం కానివ్వండి. అండ్ మనము ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ప్రాపర్ ట్యాక్స్ రిపోర్టింగ్ అంటే చేయలేకపోవచ్చు. మనము ఏది చెప్తున్నాను కదా ఎఫ్ఐలో మనము రిజిస్టర్ కానీ కొన్ని కంపెనీస్ పైన మనం ఇన్వెస్ట్ ట్రేడ్ చేస్తే ప్రాపర్ ట్యాక్స్ రిపోర్టింగ్ మనం చేయకుండా ఉండడం జరుగుతుంది. ప్రాపర్ ట్యాక్స్ అంటే మనం చేయలేము, అర్థమవుతుందా? అప్పుడు మనం ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు
ఏమవుతుందంటే 1% టీడీఎస్ అంటే మనము పే చేయాలి అని చెప్పాం కదా. మనము ఇచ్చిన ఇక్కడ రిపోర్ట్స్కి ఐటీఆర్లో ఉన్న రిపోర్ట్స్కి మ్యాచ్ అవ్వకుండా ప్రాపర్ ట్యాక్స్ రిపోర్టింగ్ అని మనం చేయకపోతే 1% టీడీఎస్ కట్ అవ్వడం పక్కన పెడితే వాడు ఏం చెప్తాడంటే 20% టీడీఎస్ అంటే ఇక్కడ పే చేయాల్సిందే అని మనకి అక్కడ లాగిన్ చూపించేస్తుంది. అర్థమవుతుందా? సో మనం ప్రాపర్గా ట్యాక్స్ అంటే రిపోర్టింగ్ చేయాలంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఎక్స్చేంజ్ ఏ ఎక్స్చేంజెస్ అయితే రిజిస్టర్ అయ్యి ఉంటాయి దాంట్లో మనం చేసుకుంటే మన ఫండ్స్ అని చాలా సేఫ్గా ఉంటాయి. అర్థమవుతుందా? ఇంకోటి ఏమిటంటే మనకు ఈ ఎఫ్ఐలో రిజిస్టర్ అయిన ఎక్స్చేంజెస్ మనం చేసుకుంటే లీగల్ పెనాల్టీస్తో మనము అవాయిడ్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. మనం ఎప్పుడైతే మనం ఈ రిజిస్టర్ కాని కంపెనీస్లో అదే ఎక్స్చేంజెస్లపై మనం ఇన్వెస్ట్ చేసి మనం ఇది చేసుకుంటామో మన అసెట్స్ని తీసుకుపోయి మనమే ఉండి దాన్ని డేంజర్లో పెడతామో అప్పుడు దాన్ని ఏమంటారంటే ఫారెక్స్ ట్రేడ్ అని అంటారు. ఈ ఫారెక్స్ ట్రేడ్ చేయడం వల్ల మనకు వచ్చేది లాసే కానీ అంటే దాంట్లో ప్రాఫిట్ అంటే ఏం కనబడదు. సో ఏదైతే మనము లీగల్గా చేసుకోవాలి అని అనుకుంటున్నామో అది ఆ లీగల్ ప్రొసీజర్ ఏమిటంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లో ఏదైతే రిజిస్టర్ అయ్యి ఉంటారో దాంట్లో మనం చేసుకుంటే రేపు మన ఫండ్స్ కూడా చాలా ప్రొటెక్టివ్గా ఉంటాయి. అండ్ మనము డేంజర్లో ఉండటం కాకుండా మనం కూడా ప్రాపర్ ట్యాక్స్ రిపోర్టింగ్ కూడా చేయొచ్చు. రేపు మనం ఐటీఆర్ చేసేటప్పుడు కూడా మనకు ప్రాబ్లం ఉండకూడదు. ఇవన్నీ మనము చూసుకొని మనము ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ఏది పడితే ఆ ఎక్స్చేంజెస్లో మనం వెళ్ళామా, అమౌంట్ కొట్టామా, మనకు వల్ల షేర్స్ పెరిగాయా, సేల్ చేసామా, వచ్చేసామా, ఇదే ఆలోచిస్తున్నారు. కానీ ట్యాక్స్ సిస్టమ్ అంటూ ఒకటి ఉంది. మన ఈ గవర్నమెంట్లో మన ట్యాక్స్ సిస్టమ్ అంటూ ఒకటి ఉంటుంది. మన ట్యాక్స్ పే చేయాలి. ఆ ట్యాక్స్ పే చేయడానికి మనం ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఐటీఆర్ ఫైల్ చేయకపోతే మనకి ఎలాంటి పెనాల్టీస్ పడతాయి అన్నీ కూడా చాలామందికి తెలియడం లేదు. అసలు తెలియకుండా అమౌంట్ కొడుతున్నారు, వస్తున్నారు, ప్రాఫిట్ తీసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. ఇలా చేస్తే అసలు ప్రాపర్ ట్యాక్స్ రిపోర్టింగ్ లేకపోతే ఆ పెనాల్టీ ఎప్పటికన్నా మన ఐడి మీద ఉంటుంది. ఆ పెనాల్టీ మనం ఎప్పుడు ఉన్నా పే చేయాల్సిందే. సో ప్రాపర్గా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్లో ఏదైతే రిజిస్టర్ అయిన ఎక్స్చేంజెస్ ఉంటాయి దాంట్లో మనం చేసుకుంటే మన ఫండ్స్ ప్రాపర్గా ప్రొటెక్ట్గా ఉంటాయి. మనం ట్యాక్స్ రిపోర్టింగ్ చేసేటప్పుడు అది ప్రాపర్గా ఉంటుంది. అప్పుడు మనం 1% టీడీఎస్ పే చేసే అవకాశం ఉంటుంది. కానీ 20% టీడీఎస్ పే చేయాల్సిన అవసరం ఉండదు కదా. సో మనం చూసి చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మనం డేంజర్లో పడకుండా మన ఫండ్స్ మన అసెట్స్ అన్ని డేంజర్లో పోకుండా మనం చేసుకోవచ్చు. ఇకపోతే ఇక్కడితో నేను ఈ వీడియో ఎండ్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏమిటంటే వజ్రక్స్ గురించి ఒక విషయం అంటే మనము డిస్కస్ చేసుకుందాం. అదే విచ్ ఈజ్ ద కేస్ ఇన్ సింగపూర్. ఆ వజ్రక్స్ హ్యాక్ అయిన ఆ కేసు గురించి మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడితో నేను ఈ వీడియో ఎండప్ చేయాలనుకున్నాను. థ్యాంక్ యూ.